మనం వేద విజ్ఞాన పారాయణంలో ముసలితనాన్ని జయించే విధానాన్ని గురించి చెప్పుకుందాం. దీనిని గురించి వేదాల్లో ఈ విధంగా చెప్పబడింది. దీనిలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా యోగులు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి చాలా కాలం వరకు యవ్వనంగా ఉండగలిగారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు సర్వసార సంగ్రహోపనిషత్తు నుంచి చెప్పుకుందాం. అపానమూర్ధ్వ మూర్తప్య ప్రాణాం కర్ణటధోనయం యోగి జరా వినురుక్మాత్త షోడశోవయ సభావేత్. ఇక్కడ చూడండి, ఊర్ధ్వవృత్తి అయినటువంటి ప్రాణాన్ని, అంటే ఊర్ధ్వవృత్తి ఎప్పుడూ కూడా పైకి ప్రాణం ఉంటుంది, అటువంటి ఆ ప్రాణాన్ని కిందికి, అధోర్వృత్తి అయినటువంటి అపానాన్ని పైకి తీసుకువచ్చి యోగి తన యొక్క ముసలితనం నుండి విడువబడి 16 సంవత్సరాల వయస్సు గలవాని వలె అవుతాడు అని సర్వసార సంగ్రహోపనిషత్తులో చెప్పబడింది. అంటే యోగి తన యోగ విద్య చేత ఊర్ధ్వవృత్తి అయినటువంటి ప్రాణాన్ని కిందికి తీసుకొస్తాడు, అలాగే అధోర్వృత్తి అయినటువంటి అపానాన్ని పైకి తేగలుగుతాడు. అలా ఎవరైతే చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు తిరిగి తన యొక్క వృద్ధాప్యాన్ని కూడా పోగొట్టుకొని 16 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి చైతన్యాన్ని, శరీర వచ్చస్సుని పొందుతారని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇదే పాణిని తన యొక్క గ్రంథంలో కూడా సంస్కృత భాష యందు ఆదర్శప్రాయమైనటువంటి వ్యాకరణ గ్రంథంలో చెప్పారు.